హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీఏ అన్ప్లగ్డ్. నా పేరు నవాస్. నేను ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను నా యొక్క వీడియోల ద్వారా మార్కెటింగ్, హెచ్ఆర్, అదేవిధంగా ఎంబీఏకి సంబంధించిన కొన్ని కెరియర్ గైడెన్స్ టాపిక్స్ డిస్కస్ చేస్తుంటాను. నేను ఈరోజు చేయబోయే టాపిక్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్లోని ద టర్మ్ ప్రొడక్టివిటీ అనేది ఇట్ ఈస్ ఏ economic performance of an organization with in terms to the input used and the total output that is taken from the resources that we have used. So the factors which are affecting productivity are technical factors, production factors, organizational factors, personal factors, financial factors, management factors, and the government factors. So మొదటిగా technical factors. So in the technical factors that are affecting the productivity is the technology that are being used by the organization. So what kind of technology that are being used for the production? సో మేము ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో ప్రొడక్ట్స్ని తయారు చేయడం కోసం. సో ఆ ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది, ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్ పర్ డే ఎన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది, వెన్ ఐ కంపేర్ ఇట్ విత్ ద కాంపిటీటర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, దట్ విల్ డిసైడ్ ది ప్రొడక్టివిటీ. అదేవిధంగా ప్రొడక్షన్ ఫ్యాక్టర్. సో ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టర్లో మేము ఏం కన్సిడర్ చేస్తామంటే ద ఇన్పుట్ దట్ వీఆర్ యూజింగ్ ఫర్ ప్రొడక్షన్, దట్ ఈజ్ రా మెటీరియల్ కావచ్చు, లేబర్ కావచ్చు, మెషినరీ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ ఇన్పుట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ ఇన్పుట్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, ప్రైస్ ఏ విధంగా ఉంది, దానివల్ల మాకు అవుట్పుట్ ఎంత వస్తుంది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే గిన ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్, హౌ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ టు అచీవ్ ద ప్రొడక్టివిటీ. సో దెర్ ఆర్ వేరియస్ డిపార్ట్మెంట్స్. మా ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, అదేవిధంగా R&D డిపార్ట్మెంట్ ఉంది. సో ఇవన్నీ ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నాయి టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ అనేది ఒక ఫ్యాక్టర్గా ప్లే చేస్తుంది. నెక్స్ట్ పర్సనల్. సో ఇక్కడ పర్సనల్లో సో హౌ క్వాలిఫైడ్ అండ్ హౌ స్కిల్డ్ ద వర్కర్స్ ఆర్ అనేది ఫ్యాక్టర్గా ప్లే చేస్తుంది. ఇఫ్ ద వర్కర్స్ ఆర్ స్కిల్డ్ ఇనఫ్, టాలెంటెడ్ ఇనఫ్ టు యూటిలైజ్ ద రిసోర్సెస్ ప్రాపర్లీ, దెన్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఫినాన్స్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్. సో లైఫ్ బ్లడ్ అంటాము అమౌంట్, దట్ ఈజ్ మనీని. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆ మనీని మేము ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, సో మా యొక్క ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఫంక్షన్స్ తెలుసు మాకు ఆల్రెడీ: ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. సో ఈ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ప్రాపర్గా జరిగాయి అనుకోండి, సో అల్టిమేటిక్గా మాకు కావాల్సిన అవుట్పుట్ మేము తీసుకొని రాగలుగుతాము విత్ ద మినిమం వేస్టేజ్. అదేవిధంగా గవర్నమెంట్ ఫ్యాక్టర్. ఏంటిది గవర్నమెంట్ ఫ్యాక్టర్స్ అంటే ద ట్యాక్సేషన్ పాలసీస్, ద ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. సో ఏ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది, సో మేము ఏమైనా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేయాలనుకుంటే మాకు ఖర్చు ఎంత పడుతుంది, మేము ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏ విధంగా ఖర్చు పడుతుంది మాకు, బేస్డ్ ఆన్ దట్ మా ప్రొడక్టివిటీ కూడా డిసైడ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్ ఫర్ ద ప్రొడక్టివిటీ. హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.